నేను నా ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నా సాలరీ 4.5 ఎల్పిఏ. సో ఇన్ హ్యాండ్ 30,000 వచ్చేవి మంత్లీ, అంటే ఇయర్లీ 3.6 lakhs. సో అనుకోకుండా నేను ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చేసి. సో నేను కంటిన్యూస్గా 2 times అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, అండ్ దట్ ఓన్లీ ఫర్ 3 days, 2 సార్లు కలిపి. సో నేను ఫస్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు 1,20,000 ప్లస్ అయింది, అండ్ సెకండ్ టైం అడ్మిట్ అయినప్పుడు 1,90,000 ప్లస్ హాస్పిటలైజేషన్ బిల్ అయింది. అండ్ దట్టు మెడిసిన్, డయాగ్నోస్టిక్స్ అండ్ కన్సల్టేషన్ కాకుండా అన్నీ కలిపితే నాకు 3 daysలో హాస్పిటలైజేషన్ బిల్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా 3,70,000 అలా అయింది. సో నేను ఇయర్ మొత్తం కష్టపడితే నాకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 3.6 lakhs అయితే, సో జస్ట్ 3 days హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకు 3,70,000 బిల్ అయింది. సో లక్కీగా నా ప్రీవియస్ కంపెనీలో నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, సో నా 3,70,000 ఏదైతుందో అది సేవ్ అయింది, అండ్ నా సాలరీ కూడా నాకు సేవ్ అయింది. అదే ఇన్సూరెన్స్ లేకపోయి ఉంటే నేను ఇయర్ మొత్తం కష్టపడ్డదంతా జీరో. సో ఇదంతా నీకు చెప్తున్నా అంటే ఎప్పుడు సాలరీ వెంట పడడం కాకుండా, సో మనం వర్క్ చేసే కంపెనీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో లేదని చూసుకోవాలి. ఒకవేళ మీకు వర్క్ చేస్తున్న కంపెనీలో ఎంప్లాయీ ఇన్సూరెన్స్ లేకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే తొందరగా జాబ్ షిఫ్ట్ అయిపోండి.